श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽं तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयद् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। श्रीमद्भागवत महापुराणं दशमस्कंदं కరెక్ట్గా మనకు కృష్ణ జయంతి కృష్ణాష్టమి టైంకి మనకు ఈ కృష్ణుడి యొక్క అవతార కథ మొదలైంది. చాలా అద్భుతం. గడచిన సత్సంగమునందు పరీక్షిత్ మహారాజు సుఖమహాముని దగ్గర కృష్ణుడి కథ చెప్పండి, నాకు చాలా వినాలని ఆసక్తిగా ఉంది అన్నాడు. ఆ కృష్ణుడు ఈరోజు జన్మించబోతున్నాడు. సుఖదేవులు వారు పరీక్షిత్తుని చాలా పొగిడి మంచి ప్రశ్న వేశావు. ఎందుకంటే ఈ కృష్ణ కథ వినాలని ఆశ కలిగినదంటే ఎవరైనా చెప్తున్నారు వింటున్నారంటే వాళ్ళందరికీ సర్వ పాపములు నశించిపోయి ఈ కలికల్మషం అంతా పోతుంది అని చెప్పి ఆ తరువాత కృష్ణావతారం ఎలా జరిగినది, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు అనే విషయాన్ని చెప్తూ యాదవులందరికీ ప్రభువైనటువంటి పూర్వం సూరసేనుడనే మహారాజు ఉన్నాడు. ఆయన మధురా నగరము నందు నివసిస్తూ మధురా మండలం సూరసేన మండలం వీటన్నిటినీ పాలిస్తున్నాడు. ఆ సూరసేన మహారాజు యొక్క పుత్రుడు ఉగ్రసేనుడు. ఆ కంసుడనే కొడుకున్నాడు ఆ ఉగ్రసేనుడికి. కంసుడికి ఒక మారు చెల్లెలు ఉన్నది, కజిన్ సిస్టర్ దేవకి. ఆ దేవకి ఉగ్రసేనుని సోదరుడైనటువంటి దేవకన్. ఆ దేవకుడు యొక్క తండ్రి దేవకన్, ఉగ్రసేనుడు దేవకను బ్రదర్స్. అప్పుడు వసుదేవుడనే ఆయనకు ఇచ్చి ఈ దేవకిని వివాహం చేశారు. ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళని రథములో ఊరేగించుకొని వెళ్ళటం కంసుడు నేను చేస్తానని చెప్పి తానే స్వయముగా నా చెల్లెలే కదా అని చెప్పి రథం నడుపుతానని ఆ రథాన్ని తానే నడుపుతున్నాడు. చుట్టూ అనేక మంది సేవికలు సేవకులు
అనేకమైనటువంటి ఈ దేవకి వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి అనేక బహుమతులతోటి అంతా తను అత్తగారింటికి బయలుదేరి వెళుతున్నది వసుదేవుడితోటి. కంసుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, కంసుడికి కొంచెం రాజకీయం జాస్తి. అప్పుడు ప్రజల మధ్యలో నేను చెడ్డవాడిని, నాకు ఎక్కువ కోపం వస్తుంది, మంచి గుణాలు లేవని అని అనుకుంటున్నారు కదా, వాళ్ళ ముందు ఇలాంటి ఒక కార్యం చేస్తే వాళ్ళందరూ నన్ను పొగుడుతారనే ఉద్దేశంతో చెల్లెల రథాన్ని నేనే నడుపుతాను అని చెప్పి ఎక్కించుకొని మర్యాదగా తీసుకెళ్తున్నాడు. అలా వెళుతున్న సమయంలో పరిప్రగ్రహిణం కంసాం అభాష్యాః శరీరవాక్ అస్యాస్త్యామష్టమో గర్భః హంతాయాం వహసే బుధః. ఓ అబుధనే, అబుధనంటే ఓ మూర్ఖుడా, బుద్ధి లేనివాడా, నీకు తెలియదు, నువ్వెవరినైతే రథంలో ఎక్కించుకొని ఇలా గౌరవముగా తీసుకెళ్తున్నావో ఆ చెల్లెలైనటువంటి దేవకి యొక్క 8వ గర్భం, అష్టమ గర్భం పుట్టబోయే శిశువు నిన్ను చంపుతాడు, నిన్ను చంపటానికే పుడుతున్నాడు అని చెప్పి ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణిలో నుంచి వినిపించగానే జనమందరికీ వినిపించింది. కానీ కంసుడు మాత్రమే రథాన్ని ఆపి అలా లేచి వెనక్కి చూస్తున్నాడు, ఎవరు నన్ను పిలిచిందని. వేరే ఎవరు పట్టించుకోలేదు. కానీ అప్పుడు కంసుడు మాత్రం ఎందుకు వెనక్కి తిరిగి చూశాడంటే, వాడికి తెలుసు అతడు మూర్ఖుడని, తను చేసే పని కూడా మూర్ఖమైన పని అనే తెలుసు. అందుకని అబుధ అబుధ అని పిలవంగానే కంసుడు మాత్రం వెనక్కి తిరిగి చూశాడట. వెంటనే కోపం వచ్చింది, కత్తి తీసుకున్నాడు, ఆ చెల్లెలు యొక్క జుట్టును పట్టుకున్నాడు దేవకి, ఆమెడిని చంపడానికి సిద్ధమైనాడు. అటువంటి సందర్భంలో చాలా కోపం వచ్చిందా. వసుదేవ ఉవాచ, వసుదేవుడు చక్కటి మాటలు చెప్పి ఆ సందర్భంలో ఎలా ఈ సిట్యుయేషన్ డీల్ చేయాలనే ఉద్దేశంతో మొదట శ్లాఘనీయ గుణశూరై భవాన్ భోజ యశస్కరః, మొదట్లో ఇంత మంచి గుణములు ఉన్నటువంటి వాడు నువ్వు, ఈ భోజ వంశమునకే యశస్కరమును శ్రేయస్సును కలిగించేటువంటి వాడవు, ఇన్ని శ్లాఘని గొప్ప గొప్ప గుణాలు ఉన్నటువంటి నువ్వు ఇలా అందరి ముందు పబ్లిక్గా మీ చెల్లెలని ఇట్లా నువ్వు సంపత్సా, కాబట్టి ఆలోచించు అన్నాడు. చెప్పి వెంటనే తర్వాత కొంచెం వేదాంతముగా జ్ఞాన విషయముగా కొన్ని విషయాలని చెప్తున్నాడు వసుదేవుడు. ఏమిటంటే, ఓ వీరుడా, నువ్వు వీరుడవే కదా, వీరుడెవరు కూడా స్త్రీని సంహరించడు, వీరుడెవరు కూడా మృత్యువుకి భయపడడు. ఎందుకంటే పుట్టినప్పుడే మరణం నిర్ణయమైపోయినది అందరికీ కూడా. కాబట్టి మరణం గురించి ఎవరైనా ఇట్లా భయపడతారా? ఈ 10 రోజులకో 10 నెలలకో లేక 100 సంవత్సరాల తర్వాత అయినా అందరూ ఈ శరీరమును వదిలి మరణించవలసినదే అని చెప్పి, మరలా కర్మానుసారముగా ఆయా జీవులకు ఎంతకాలం ఆయుష్ ఉండాలి, ఎంతెంత భోగాలు అనుభవించాలి, ఇవన్నీ కూడా కర్మ నిర్ణయం చేస్తుంది. ఈ శరీరము పంచభూతములతోటి కలిసి తయారు చేయబడినటువంటిది అని చెప్పి, ఇది ఎలాగంటే ఈ జీవుడికి కర్మ ఈ శరీరంలో ప్రారంధం ముగించే లోపల ముగిస్తున్నదంటే, ఇంకా ఆ జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకోవటానికి నిర్ణయించుకొని ఆ శరీరం కూడా వీడి కర్మకు తగినట్లుగా ఇంకో చోట రెడీ అవుతుంది. ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరంలోకి వెళతాడు సూక్ష్మ శరీర రూపంలో. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు వసుదేవుల వారు. ఎట్లయితే ఈ గడ్డి పురుగు అంటే ఆ పాకుతూ వెళుతుందో చూడండి, అది ఈ యొక్క గడ్డిపోచ మీద నుంచి ఆ పక్కనే ఉన్న గడ్డిపోచ మీదకి మొదలు తన శరీరాన్ని కొంచెం అట్లా పెట్టి కొంచెం కొంచెముగా ఇక్కడ పట్టు చిక్కించుకొని వెనక ఉన్నటువంటి గడ్డిపూస మీద ఉన్నటువంటి పట్టును వదిలేస్తుంది. ఎలాగంటే నడిచేటువంటి మనిషి కూడా
ముందు కాలుని వేసి వెనక కాలుని ఎత్తి మరలా ఆ కాలుని ముందుకు వేసి ఈ కాలుని ఎత్తుతాడు. అలాగే ఈ జీవుడు అనేక జన్మల శరీరాలను ఇట్లా మార్చుకుంటూ వెళుతున్నాడు. కాబట్టి ఇది కళ ఎట్లాగో జాగ్రత్త అవస్థ కూడా కళ లాంటిదే, మరణం అనేది కూడా ఏమీ లేదు, మరొక కళ లాంటిది అని చెప్పి ఇలా మనస్సు, మాయాశక్తి వీటన్నిటి వల్లనే ఈ దేహములన్నీ మాయాశక్తి చేత నిర్మించబడినవి అని చెప్పి మరలా ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఒకే సూర్యుడు యొక్క బింబము వేరువేరు బాణలలో, కుండలలో ఉన్నటువంటి నీళ్లలో అనేకముగా ప్రతిఫలిస్తుంది. ఎప్పుడైతే ఆ కుండలలో ఉన్నటువంటి నీళ్లు కదులుతాయో ఆ ప్రతిబింబం కూడా ఆడుతుంది. ఇలాగే కానీ పైనటువంటి సూర్యబింబము కదులుతుందా? ఆ సూర్యబింబానికి ఏమైనా అవుతుందా? ఇలా చక్కటి తత్వజ్ఞానముని అదేలాగా పూర్ణమైనటువంటి ఒక ఆత్మ తన మాయాశక్తి చేత తానే నిర్మించుకున్నటువంటి ఈ ఉపాధులు, శరీరాలు వీటన్నిటిలో ప్రవేశించి అక్కడ ఏమైనదంటే అజ్ఞానము చేత తనను తాను మరిచిపోయి ఈ దేహం మీద ఆసక్తిని కలిగించుకొని దేహాత్మ భావంతో జీవుడనే పేరుతోటి భ్రాంతి చెందుతున్నాడు అని చెప్పి ఇలా. కాబట్టి ఈ లోకంలో కానీ ఈ ఇతరులకు కీడు చేయటం, ఇతరులకు హాని కలిగించేటువంటి, హింస చేసేటువంటి ఏ మనిషికి కూడా ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా వాడికి సుఖం ఉండదు, యముని వలన భయము తప్పదు. అందుకంటే కాబట్టి ఈ మంగళ రూపురాలైనటువంటి ఈ చెల్లెలు దేవకి ఉందే, ఈమెను నువ్వు సంపత్కూడదు అని చెప్పారు. ఇలా వచనములన్నీ చెప్పినా కూడా ఆ కంసుడు మారలేదు, పాపభీతి రాలేదు, ఏమీ కలగలేదు. అందుకని తన దగ్గర నుంచి ఏ ఒక్క మార్పు లేదు. కాబట్టి వసుదేవులు వారు వెంటనే ఆలోచించి కుశలమైన బుద్ధితోటి మరొక ఉపాయంతో ఏం మాట్లాడారంటే, సరే నీకు ఈ దేవకి చెల్లెలు వలన నీకు మరణం లేదు కదా, ఆకాశవాణి చెప్పినది దైవ వాక్కు, పుట్టబోయే పిల్లల వలనే కదా, కాబట్టి నేను ఆ పుట్టబోయే పిల్లలని నీకు ఇస్తాను, నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసేయి అని. ఆపద్ధర్మం అంటారు దీన్ని. ఇప్పుడు ఈ జీవి యొక్క ప్రాణం రక్షించాలి. ఆ పుట్టబోయే వాళ్ళు ఇంకా పుట్టలేదు, పుడతారో లేదో, ఆ పుట్టే లోపల వాళ్ళు పెరిగి పెద్దయ్యే లోపల ఈ కంసుడికి ఆయుష్ అయిపోతే కంసుడే ముందు కూడా చనిపోవచ్చు. ఎవరికి తెలుసు? ఈ కర్మ యొక్క లీలలు ఎవరికి తెలుసు? కాబట్టి అలా ఆలోచించి నీకు ఈ పుట్టబోయే పిల్లలందరినీ నీకు అప్పగిస్తాను, నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసే అని చెప్తే ఈ మాట నచ్చింది కంసుడికి. ఈ మాట నచ్చి వెంటనే దేవకి యొక్క జుట్టును వదిలేసి మరలా రథం తోలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వసుదేవుడు దేవకిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులు గడిచిపోయినది. ఆ తర్వాత వసుదేవుడు మొదటి శిశువు పుట్టగానే ఆ 8 మంది శిశువుల యొక్క పేర్లను ఇక్కడ భాగవతంలో చెప్పబడినది. మొదట పుట్టినటువంటి ఆ పిల్లవాడి పేరు కీర్తిమాన్. ఆ 8 పేర్లను కూడా ఒకసారి మీకు సూచిస్తాను ఇక్కడ. కానీ వాళ్ళల్లో 6 వచ్చేసి వాళ్ళ ప్రారంధం అంతే. ఆ శరీరం పుట్టడం వెంటనే వాళ్ళకి కంసుడి చేతిలో మరణం. కీర్తిమానుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజుడు, సమ్మర్ధనుడు, భద్రనుడు, బలరాముడు, శ్రీహరి. చూసారా ఈ 8 మంది. అట్లా మొదటి పిల్లవాడిని పుట్టగానే తీసుకొచ్చి కంసుడికి ఇచ్చాడు. ఇక్కడ ఒక చక్కటి శ్లోకం చెప్తున్నారు సుఖదేవులు వారు. ఏమిటంటే ఇది సుభాషితం లాంటి శ్లోకం.
కిం దుస్సహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమకార్యం కదర్యాణాం దుశ్చేదం కిం ధృతాత్మనాం. 3 సాధుగుణములు, ఒక దుర్గుణము చెప్తున్నారు. ఏమిటంటే కిం దుస్సహం ను సాధూనాం, సాధువులకు ఏది వాళ్ళు సహించకుండా ఉంటారు? దేనినైనా సహిస్తారు వాళ్ళు. వాళ్ళు సహించనిది ఏమున్నది? అలాగే విదుషాం కిం అపేక్షితం, జ్ఞానులు దేనిని కూడా కోరరు, వాళ్ళకి ఆశయే ఉండదు కాబట్టి దేన్నైనా కోరరు. అలాగే మహాత్ములు విడవలేనిది ఏముంటుంది? త్యాగం చేయనిది ఏముంటుంది? సర్వమును త్యాగము చేస్తారు వాళ్ళు. కానీ ఆ దుష్టుడు ఉన్నాడు చూశాడా, ఆయన ఏంటంటే కిం అకార్యం కదర్యాణం, ఆ దుష్టుడు దుర్మార్గుడు చేయనటువంటి ఒక దుష్టమైన కార్యం ఏముంటుంది? ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడంటాం కదా, ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పి చక్కగా ఉపదేశం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మహాత్ముడు వసుదేవుడు అప్పుడు తీసుకొస్తే కంసుడికి ఏమనిపించిందో, వద్దు వద్దు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళండి. ఏంటంటే 8వ పిల్లవాడు కదా నన్ను చంపుతాడని చెప్పి సమాచారం, కాబట్టి తీసుకెళ్ళమంటే వసుదేవుడు సరే అని తీసుకెళ్తూ మనసులో అనుకున్నాడు, ఇటువంటి మనోనిగ్రహము లేని స్థిర చిత్తం లేని వాడి యొక్క మాటలను నమ్మకూడదు, మనసు ఎప్పుడైనా మారచ్చు అన్నారు. అలాగే మనస్సుని మార్చి కథ నడపాలి కదా, దానికోసం కంసుడికి తర్వాత అనుకున్నాడు, తెలుసుకున్నాడు ఆ చుట్టూ ఇక్కడ యాదవ కులంలో పుట్టినటువంటి వాళ్ళు, అక్కడ నంద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలే అవతారములు తీసుకొని వచ్చారు అని చెప్పి ఇప్పుడు నారదుడు వారు వచ్చారు. వచ్చి కంసుడితోటి, కంస ఎట్లా ఉన్నావు, ఏమిటి సమాచారం అన్నారు. ఏముంది, అంతా బాగానే ఉంది. లేదు లేదు విన్నానే, ఆ తరువాత నువ్వు దేవకి వసుదేవులను జైల్లో పెట్టినట్లుగా విన్నాను అన్నాడు. విన్నాను అంటే అవును, మొదటి పిల్లవాడు పుట్టాడు, తీసుకొచ్చారు, నేను వదిలేశాను, 8వ పిల్లవాడు కదా నన్ను చంపేదని. నీకు తెలుసా, రాక్షసులను సంహారం చేయటానికి దేవతలందరూ కూడా పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్కు తగినట్లుగానే ఇక్కడ చుట్టూ కనపడే వీళ్ళందరూ కూడా చాలామంది దేవతా స్వరూపులే. కాబట్టి నీ ప్రాణము దక్కించుటకు నువ్వు ఉపాయాన్ని చూడు. అసలు నీకు లెక్క తెలియదురా, లెక్కించడం తెలుసా? స్కూల్కి వెళ్ళావా? లెక్కలు తెలుసుకున్నావా? ఒకటంటే ఎక్కడి నుంచి లెక్క పెడితే ఒకటి. దేవతల యొక్క లెక్కలో ఇప్పుడు టైం క్లాక్లో చూస్తాం కదండి, ఇట్లా రౌండ్గా వేసి ఉంటాయి. ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా అది 1 అవుతుంది, ఎక్కడి దాకా వెళ్ళినా కూడా అది 5 అవుతుంది, లేక 8 అవుతుంది, ఎక్కడి నుంచి మొదలు పెడితే. కాబట్టి ఇట్లా రౌండ్గా ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలుపెట్టినా కూడా చూడండి 2, 3, 4, 5, 6, 7, 8 మారుతూనే ఉంటుంది ఇట్లా నెంబర్. కాబట్టి లెక్కలు నీకు సరిగ్గా తెలియవు, నీకు 8 తెలియదు, చుక్కము తెలియదు. దీనిని తమిళంలో ఇక్కడ మలయాళంలో అంటారు ఎట్టు బొట్టు తెలియని వాడు అని. ఎట్టు అంటే ఏంటండి, మాయ. 8 చాలా సందిగ్ధమైనటువంటి, చూడండి ఇది పూర్ణముగా ఉన్నటువంటి బ్రహ్మం, అదే ఇలా తిరిగిపోతే 8 అయింది కదా. 8 ఇదేం లేదు, మాయ. ఈ మాయ అనేది సత్యము కాదు, బ్రహ్మము మీద ఇది ఆరోపించబడింది అని తెలుసుకుంటే ఉన్నది పూర్ణ వస్తువు అని, ఆ పూర్ణచంద్రుడైనటువంటి శ్రీకృష్ణుడని తెలుస్తుంది. అలాగే చెప్పంగానే కొంచెం కంసుడికి తల తిరిగింది. కరెక్టే నారదుల వారు చెప్పిందని చెప్పి వెంటనే ఆ పిల్లవాడిని తీసుకురమ్మన్నాడు. ఆ పిల్లవాడిని అట్లాగే రాయికి మోది
పిల్లవాడిని హత్య చేశాడు. ఇలా చాలా దుఃఖపడుతున్నారు దేవకి వసుదేవులు. చూడండి, భగవంతుడే అవతారముగా రాబోతున్నాడంట అంటే కూడా ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తున్నది ఆ దేవకి వసుదేవులు. ఇట్లా రాక్షస బుద్ధి ఉన్నటువంటి వాడు తెలుసుకొని ఏం చేశాడు, ఇప్పుడు తాను పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు ఈ కంసుడు. అప్పుడు కూడా శ్రీహరి చేతిలోనే మరణించాడు, కానీ మరలా ఇంకొక జన్మ ఇక్కడ కంసుడుగా పుట్టాడు. అట్లా తన జన్మను తనకు గుర్తు తెచ్చుకున్నాడు, తెలిసింది. సో నారదుడు వారు చెప్పినది విన్నాడు. చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దేవతలే అని చెప్పి వాళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టాడు. యాదవ వంశంలో అందరినీ నశింపచేయాలనే భావంతో ఇతడు పన్నాగాలు పన్నటం మొదలుపెట్టాడు. ఈ కాలనేమి అనే పేరు చూడండి, విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా. కాలనేమి నిహావీర శూర శౌరిర్జనేశ్వర. కాలనేమిని ఒక జన్మలో అక్కడ అవతారంలో సంహారం చేసిన భగవంతుడు. ఇలా శూరసేనుడు అయినటువంటి తండ్రిని కూడా ఇప్పుడు కంసుడు బంధించి జైల్లో పెట్టాడు. చూసారా, తండ్రులను జైల్లో పెట్టడం అనేటువంటిది ఆ కంసుడి దగ్గర నుంచి మొదలైందో ఏమో తెలీదు. ఆ తర్వాత వచ్చినటువంటి మొఘలు రాజులు మన దేశాన్ని పాలించడానికి వచ్చారే, వాళ్ళలో చాలామంది కూడా ఇలాగే. ఉదాహరణకు తాజ్మహల్ కట్టినటువంటి షాజహాన్ని జహంగీరు జైల్లో పెట్టాడు. ఎందుకంటే ఈ రాజులు నవాబులైనటువంటి వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా 10-20 మంది భార్యలను పెట్టుకొని ఇంకా కూడా రాజ్యమును వదలకుండా, సుఖాలను వదలకుండా ఉంటున్నప్పుడు ఆ పిల్లలుగా వచ్చినటువంటి వాళ్ళకి ఎంతకాలం ఈ ముసలి వాళ్ళే ఇట్లా రాజ్యాన్ని పట్టుకొని మనకి ఇవ్వకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళ పరంపర. ఆ తర్వాత చాలామందిని వాళ్ళ కొడుకులు వాళ్ళ తండ్రులను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఇదో నీకు కిటికీలో నుంచి నువ్వు కట్టించిన తాజ్మహల్ని మాత్రం చూసుకుంటూ కూర్చో అని చెప్పి జహంగీర్ షాజహాన్ని జైల్లో పెట్టాడు, తండ్రిని. చూడండి, ఇదో ఈ కంసుడు బుద్ధి ఇక్కడి నుంచి వచ్చినవే. ఆ తర్వాత ఈ బుద్ధులన్నీ అసుర బుద్ధి. ఆ తర్వాత ఇప్పుడు అథ ద్వితీయోధ్యాయ ఇలా చెప్పి ఇప్పుడు దేవతలు దేవకి గర్భమునందున్నటువంటి శ్రీహరిని స్తుతించటం పెట్టారు. సో 6 మంది పిల్లలను ఇట్లా కంసుడు సంహారం చేశాడు. ఆ తర్వాత యాదవులలో ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఊరు వదిలేసి వలస వెళ్ళారు అక్కడక్కడ, ఈ కంసుడు ఏం చేస్తాడో అని. అలా వలస వెళ్ళిన వాళ్ళలో రోహిణి, వసుదేవుడి యొక్క మరొక భార్య రోహిణి, గచ్చదేవి రోహిణి వసుదేవుడి యొక్క భార్య నందగోకులంలో నందబాప ఇంట్లో నివసిస్తున్నది రక్షణ కోసం. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు, శ్రీహరి తన యొక్క మాయాశక్తి యోగమాయను పిలిచి ఆదేశించాడు. ఏమనంటే, గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభిలరం కృతం రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. ఓ దేవి భద్రే, నువ్వు గోకులమునకు అక్కడ మధురకు వెళ్ళి దేవకి గర్భములో ఉన్నటువంటి 7వ గర్భమును శిశువును నువ్వు నందగోకులంలోని రోహిణి యొక్క గర్భమునకు మార్చు, దాన్ని అక్కడికి మార్చివేయి నీ మాయాశక్తితోటి అని చెప్పి భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మాయాదేవికి, భార్య రోహిణి అక్కడ. ఆ తర్వాత అప్పుడు దేవకి యొక్క గర్భంలో ఉన్నటువంటి అంశము ఆదిశేషుడు, అనంతుడు, అతడిని నువ్వు రోహిణి గర్భమునకు మార్చు. ఎందుకు ఇట్లా చేయటం అంటే ఇక్కడ కంసుడికి కన్ఫ్యూషన్ క్రియేట్ చేయాలి.
వాడు ఆల్రెడీ కన్ఫ్యూజన్ తోటి టెన్షన్ తోటి ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలి, నువ్వు నందుడి యొక్క భార్య అయినటువంటి యశోద గర్భంలో నువ్వు ఒక పుత్రికవై జన్మించాలి అని చెప్పి దేవికి ఇట్లా మాయాశక్తికి ఆదేశం ఇచ్చాడు భగవంతుడు. నువ్వు ఇలా చెయ్యి, ఆ తర్వాత నీకు ఈ లోకములో నిన్ను అనేక నామములతోటి ఈ కలియుగమునందు రాబోయే యుగముల కాలం అంతా కూడా నిన్ను ప్రజలు ఆరాధిస్తారు అనేక నామములతోటి అని భగవంతుడు శ్రేష్టమైన ఈశ్వరువి నీవే అని ఏం చెప్తున్నాడు. ఎన్ని పేర్లు వస్తాయో తెలుసా నీకు? ఎన్నో చోట్ల నీ ఆరాధన జరుగుతుంది. నామధేయాని కుర్వంతి స్థానాని చ నరా భువి దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీ దేవి శారదేత్యంబికేతి చ. చూడండి, దేవి యొక్క నామములు ఇవన్నీ మనకు ఎక్కువ తెలిసినవే. ఇవన్నీ పేర్లతోటి దేవికి దేవాలయాలు, తీర్థస్థలాలు, శక్తిపీఠాలు ఉన్నాయి కదా. ఇలా నిన్ను పూజిస్తారు అన్నాడు. ఆ పూజే ఇప్పుడు వచ్చే నెలలో మనకు 2 నెలల తర్వాత నవరాత్రి అనే పేరులో వస్తుంది కదా. అప్పుడు ఈ సంకర్షణుడు ఉన్నాడే, ఎందుకు ఇతడిని సంకర్షణుడు అని పిలుస్తారు ఈ బలరాముడిని అంటే, మాయాశక్తినాల గర్భములో నుంచి ఆకర్షించబడి అక్కడ వేరే గర్భమునకు మార్చబడినందువలన ఇతడిని లోకంలో జనులు సంకర్షణుడు అని పిలుస్తారు. జనులందరినీ చాలా ఆనందపరిచేవాడు కాబట్టి రాముడని పిలుస్తారు. చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి బలరాముడు, బలుడని కూడా ప్రఖ్యాతిని పొందుతాడు. ఈ నా అంశమైనటువంటి బలరాముడు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు భగవంతుడు వసుదేవుడి యొక్క హృదయంలో ఆవేశం అవబోతున్నాడు. భగవానపి విశ్వాత్మా భక్తానామ భయంకరః ఆవివేశాంశభాగేన మన ఆనకదుందుభేః. భగవంతుడి యొక్క జన్మ అవతారం. అవతారం అంటే అవతరతి, దిగి వస్తాడుట భగవంతుడు, మెట్లు దిగి వచ్చినట్లుగా. కాబట్టి భగవంతుడు తన యొక్క సంకల్పంతోటి, ఇచ్ఛాతోటి తాను దిగి వచ్చి మనుష్య శరీరం తీసుకున్నట్టుగా, జన్మే లేనటువంటి పరమాత్ముడు భగవంతుడు జన్మ ఉన్నట్లుగా మనుష్యుడుగా కనపడుతూ మాయామానుష వేషధారిగా అందరి మధ్యలో ఇప్పుడు పుట్టి అనేక లీలలు చేయబోతున్నాడు. మరొక అర్థం చూడండి, నూతిలో, బావిలో దిగాడు అంటే ఏం దెబ్బలు తగలవు. బావిలో ఒకడు పడ్డాడు. జీవులం మనందరం కూడా ఈ లోకంలో బావిలో పడ్డట్లు ఈ సంసారంలో పడ్డాము కాబట్టి పడ్డవాడికి, కింద పడిన వాడికి దెబ్బలు తగులుతాయా, నొప్పి వేస్తుందా, రక్తం రావచ్చు, ఏమైనా అవ్వచ్చు. కాబట్టి పడ్డాం. కానీ భగవంతుడు సంసారంలోకి పడలే, దిగాడు. ఇప్పుడు ఆ బావిలో పడిపోయినటువంటి వాడిని రక్షించడానికి మరొకడు బావిలోకి దిగుతున్నాడు. ఆ దిగేవాడు తనకు రక్షణ తెలుసు, ఎట్లా దిగాలో తెలుసు, జాగ్రత్త దిగుతాడు. ఆ దిగిన వాడిని కూడా, ఆ పడిపోయిన వాడిని కూడా రక్షిస్తాడు. భగవంతుడి యొక్క అవతారం అలాంటిది. అందుకనే అవతరతిథి అవతారం. ఎలా అవతరిస్తున్నాడు? సాధారణమైనటువంటి మనలాగా తల్లి గర్భములో 9 నెలలు ఉండి ఆ గర్భవాసము కష్టము అనుభవించక్కర్లేదు. శుద్ధ సత్వమైనటువంటి ఆ పరమాత్ముడు తాను ఎలాగైనా ఆవిర్భవించగలడు. స్తంభంలో నుంచి ఆవిర్భవించలే నరసింహస్వామిగా, చేపగా, పెద్ద చేపగా ఆవిర్భవించలే, అப்புறம் తర్వాత వరాహావతారంగా. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు సుఖదేవుల వారు చూడండి, ఆవేశాంశభావేన వసుదేవుడి యొక్క మనస్సులోకి భగవంతుడు ప్రవేశించాడుట. మనస్సులో ప్రవేశించాడు, బీజరూపముగా, వీర్యంలో కాదండి. ఎవరిలో?
ఆవేశభాగేన మనస్సున ఆనకదుందువేహే. ఆనకదుందువేహే అన్న వసుదేవుడికి మరొక పేరు ఆనకదుందువి. ఎందుకు ఆయనకు అట్లా పేరు వచ్చింది? వసుదేవుడు పుట్టినప్పుడుట ఆశ్చర్యముగా ఆకాశమునందు భేరీలు, డ్రమ్ములు, సైడ్ డ్రమ్స్, ఆనకంటే సైడ్ డ్రమ్ లాంటి డ్రమ్ములు, ఇవన్నీ ఘోషం, మేళతాళముల యొక్క ఘోషము వినిపించిందిట. ముఖ్యముగా అనేక ఈ తోలు వాద్యములన్నీ కూడా. కాబట్టి అంటే ఏంటి, ఈ వసుదేవుడు మూలముగా ఏదో ఒక పెద్ద ఆశ్చర్యమైనటువంటి కార్యం జరగబోతున్నది అనేటువంటిది అప్పుడే దేవతలు తెలియజేశారు. భగవంతుడు అవతారముగా ఈ దేవకి వసుదేవుల మూలముగా పుట్టబోతున్నాడని. కాబట్టి ఆనకదుందువేహే. అటువంటి ఆ వసుదేవుడు ఇప్పుడు సూర్యులాగా జ్వలించిపోతున్నాడుట, ప్రకాశిస్తున్నాడు. ఏ ప్రాణులు కూడా ఆయన దగ్గరికి సమీపించటానికి సాహసించటం లేదుట. ఈవెన్ కంసుడు కూడా ఆయన మీద ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఏంటో ఇంతకుముందంతా తిట్టేవాడు, ఏవేవో చెప్పేవాడు, కోపించుకునేవాడు, ప్రతిరోజు వస్తాడు, చూస్తాడు, వెళ్తాడు. ఇప్పుడు ఆ భగవంతుడు ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఆ తేజస్సుని కంసుడు కూడా తట్టుకోలేకపోయినాడు. ఆ తరువాత ప్రకాశిస్తున్నటువంటి వసుదేవుడి యొక్క దృష్టి నుండి, దృష్టి మూలంగా, దృష్టి దీక్షలాగా తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవీ దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠాయధానందకరం మనస్తః. జగత్తు మొత్తమునకు మంగళమును చేకూర్చబోయేటువంటి ఆ అచ్యుతుడి యొక్క అంశం, కృష్ణ అవతారము, అది వసుదేవుడి యొక్క దృష్టి మూలముగా దేవయ్య యొక్క మనస్సునందు, హృదయమునందు కూడా ఆ బీజాన్ని నాటాడుట. శూరసుతేన దేవి. అప్పుడు ఆవిడ దధార సర్వాత్మకమాత్మభూతం. అప్పుడు దేవకి కూడా తన గర్భములో ఏర్పడలేదు, కానీ ఆ భావన, గర్భము ధరించిన భావన ఎట్లాగంటే ఆనందకరం మనస్తః, తన యొక్క మనస్సంతా కూడా ఆనందముతోటి నిండిపోయి ఒక చంద్రుడు ఆ అమృత కిరణములతోటి ఉదయించబోతున్నాడు చంద్రవంశములో, మనస్సుతో ధారణ చేసిందిట తను కూడా. అప్పుడు దేవకి కూడా చాలా తేజస్సుతోటి, సంతోషముతోటి, ఒక పక్కన 6 పిల్లలు చనిపోయిన దుఃఖం ఉన్నది, ఒక గర్భం వచ్చి మధ్యలోనే విచ్ఛిత్తి అయిపోయినదని, అదే కంసుడికి కన్ఫ్యూషన్ కలిగించింది. ఇప్పుడు 7వ గర్భాన్ని లెక్కించాలా లేదా? అది గర్భవతిగా ఉందన్నారు, మరలా వచ్చి చెప్పారు ఈ సేవికలు, ఆమెకి గర్భం విచ్ఛిత్తి అయిపోయింది, కనపడలేదన్నారు. అదేంటి, ఆశ్చర్యమైపోయింది. వాడు తలగోక్కుంటున్నాడు, నిద్ర పట్టడం లేదు కంసుడికి. అప్పుడు దేవకి ముఖం కూడా ప్రకాశిస్తున్నది, ఇప్పుడు చాలా చిరునవ్వుతోటి ఉన్నది. కంసుడు ప్రతిరోజు వస్తాడు కదా చూడటానికి, ఆ కంసుడు కూడా దేవకి ముఖాన్ని చూడలేకపోయినాడుట. ఆమెని ఒక మాట కూడా పల్లెత్తి అనలేకపోయినాడు. కాబట్టి కంసుడి మనస్సులో ఇంకా కలవరం ఎక్కువైపోయింది. నిజంగానే ఇప్పుడు ఆ శ్రీహరి ఈవిడ గర్భంలో ప్రవేశించాడు. ఈమె ఇంత తేజస్సుతోటి, ఇంత శాంతముగా, ఇట్లా చిరునవ్వుతోటి ఉన్నదేంటి, ఇంతకుముందు ఇలా ఉండేది కాదే అని చెప్పి, అందులో గర్భవతి, ఇప్పుడు ఈమెని ఇంకా ఏం చేయాలని చెప్పి ఆ ఆత్రంలో ఈమెనే చంపేసేద్దామా ఇప్పుడే అనే ఆలోచన వచ్చింది. మరలా అనుకున్నాడు, కాదు, ఇప్పుడు ఇలా చేయకూడదు, ఇప్పుడు ఈ స్త్రీని నేను చంపానంటే, స్త్రీని చంపినందుకు, చెల్లెని చంపినందుకు, గర్భవతిని చంపినాను అనే ఈ అపవాదం, నా కీర్తి సంపదలు, ఆయుష్ అన్నీ కూడా నశించిపోతాయి. అందుకని
నేను అలా చేయకూడదని చెప్పి మరలా తన బుద్ధికి సమాధానం చెప్పుకున్నాడు. బంధానం చెప్పుకుని లోపల మాత్రం ద్వేషం, భగవంతుడి మీద అత్యంత ద్వేషం, శ్రీహరి మీద. హరేర్ వైరానుబంధకృత్, ఆ హరి మీద వైరం అంటే కోపం, శత్రుత్వం. ఆ శత్రుత్వంతోటే కంసుడుట తనకు రాత్రి పగలు ఆ శ్రీహరియే శ్రీహరే శ్రీహరే అని చెప్పి ధ్యానం అయిపోయింది. కంసుడు కూర్చున్నా, తింటున్నా, నడుస్తున్నా, పడుకుంటున్నా, బ్రష్ చేసుకునేటప్పుడు ఇంకా వాడికి నిద్ర పట్టట్లేదు. అంత శ్రీహరిమయముగానే కనపడుతున్నది. జగత్తంతా శ్రీహరితో నిండినట్లుగా కనపడుతున్నది తనకు. అప్పుడు ఆ సమయంలో ఇప్పుడు భగవంతుడు అవతారం తీసుకొని ఆవిర్భవించడానికి తయారుగా ఉన్నాడు కదా. అప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మాభవశ్చ తత్రైత్య మునిభిర్ నారదాదిభిః దేవైః సానుచరైః సాకం గీర్భిర్వృషణం మైడయన్. బ్రహ్మదేవుడు, రుద్రభగవానుడు, అనేక మంది మునులు, నారద మహర్షుడు, భృగు మహర్షి, ఇలా వీళ్ళందరూ కలిసి దేవతలందరూ ఆ దేవకి గర్భములో ఆవిర్భవించి అవతారము ఎత్తుటకు రెడీగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎంత చక్కటి, ఇక్కడి నుంచి వాళ్ళు చాలా శ్లోకాలు చెప్పి ప్రార్థిస్తున్నారు భగవంతుడిని. దానిలో మొదటి శ్లోకం చాలా ముఖ్యమైనది. 8 సార్లు సత్యం అనే వార్త వస్తుంది. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం మృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. మేమందరం ఆ సత్యవస్తు అయినటువంటి పరమాత్మకి శరణం వేడుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. 8 సార్లు సత్యం. సత్యవ్రతం, సత్యమునే వ్రతముగా పెట్టుకుని ఉన్నటువంటి పరమాత్ముడు. ఇది చాలా లోతైన అర్థంతో కలిగినటువంటి శ్లోకం అండి. ఒక రకంగా సింపుల్గా అర్థం చెప్తున్నాను ఇప్పుడు. తర్వాత సత్యం, సత్యపరం. సత్యం అనేదే గొప్పది. సత్యం ఏమిటి? పరమాత్ముడు సత్యం, సత్యస్వరూపుడు, సత్యనారాయణ. మరి ఏది కూడా సత్యము కాదు. సత్యం అంటే ఏమిటంటే అండి, త్రికాల అబాధితం యద్ అస్తి తత్ సత్యం. 3 కాలములందు ఏది ఉంటుందో అది సత్యం. ఇప్పుడు చెప్పండి, 3 కాలాలలో ఏది ఉంది? అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, తర్వాత ఉంటుంది అనేది ఉండేది ఏంటి? పరమాత్మ ఒక్కడే. ఈ నామరూప జగత్ ప్రపంచము కాదు. త్రిసత్యం. త్రిసత్యం అంటే సత్యము గొప్పది, త్రిసత్యం అదే 3 కాలాలలోనూ ఉండేది. లేక 3 అవస్థలు మనము చూస్తున్నాము కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తులు వస్తున్నాయి పోతున్నాయి, అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి సత్యం. తర్వాత సత్యస్య యోనిం. ఈ సత్యముగా కనపడుతున్నటువంటి రిలేటివ్ వరల్డ్, వ్యావహారిక ప్రపంచం అంటే అది, దానిలో పంచమహాభూతాలు ఉన్నాయి చూడండి, వాటన్నిటికీ కూడా యోని కారణం. నిహితం చ సత్యే. సో పంచభూతముల పారమార్థిక స్వరూపం నీవే, నీలో నుండి వచ్చినవే. మాయాశక్తి నీదే, మహత్తత్వము నీదే, ప్రకృతి నీదే, 3 గుణములు నీవే. నీవే అంటే నీ నుండి వచ్చినాయి, కానీ ఇవేవి కూడా నిన్ను అంటవు. సత్యస్య సత్యం. సత్యస్య సత్యం అంటే ఇంకా నీకు మించి మరొక సత్యం ఏమీ లేదు. ఆ సత్యమునకు సత్యము నువ్వు, కన్నుకు కన్ను నువ్వు అన్నట్లుగా మనస్సుకు మనస్సు నువ్వు. ఇది ఉపనిషత్తుల యొక్క భాష. సత్యస్య సత్యం, మనస్సుకు మనస్సుగా ఉండే, కన్నుకు కన్నుగా ఉండే, చెవుకు చెవుగా ఉండే అని చెప్తుంది కేనోపనిషత్తు. సత్యం సత్య మృత సత్యనే. సత్యస్య సత్యం ఋతసత్యనేత్రం.
ఋతం అంటే సత్యం, ఋతం. ఆ సత్యమును ప్రకటించి దానిని నిరూపించటం ఋతం. వేదవచనములు సత్యం. ఆ వేదవచనములను నిరూపించి చూపించటం, అనుసరించి ఇది ఋతం. అలా సత్యాత్మకం, సర్వము సత్యమే, సత్యస్వరూపుడు, అన్నిటినీ సమదర్శనము, సత్యవచనములని చెప్పచ్చు. కానీ ఇన్ని అర్థాలతో కూడినటువంటి విధముగా ఇది భగవంతుడు పరమాత్మకి మాత్రమే ఇవన్నీ చెల్లుతాయి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ అటువంటి పరమాత్ముడిని మేము శరణు వేడుకుంటున్నాము అని చెప్పి, ఆ తర్వాత ఈ సంసార వృక్షమంతా ఏమిటనేటువంటిది వర్ణిస్తూ ఒక శ్లోకంలో ఈ చక్కటి ఉదాహరణ, ఇది భగవద్గీతలో భగవంతుడే చెప్పినట్లుగా ఈ సంసారం అనేటువంటి అశ్వత్థం అనే పెద్ద వృక్షం, సనాతన వృక్షం. ఈ చెట్టుకి ఏమిటి ఆధారం అంటే ఆ పరమాత్ముడి యొక్క మాయాశక్తి ఆశ్రయము. దీనిలో ఈ చెట్టుకు 2 పళ్ళు కాస్తాయి చూడండి, 1, 2 ఇట్లా నెంబర్ ఒకటి పెరుగుతూ ఉంటుంది. 2 పళ్ళు ఏమిటి? సుఖము, దుఃఖము. తర్వాత సత్వ రజస్తమో గుణములనే 3 వ్రేళ్ళు, ధర్మ అర్థ కామమోక్షములనే 4 రసములు. 4 రసములంటే 4 రసాలు. ఓకే. తర్వాత దీనికి 5 జ్ఞానేంద్రియములు ఏమిటి? శ్రోత్ర, చక్షుశ్రోత్రం, వాక్, 5 ఉన్నాయి కదా జ్ఞానేంద్రియములు. ఇట్లా 5 జ్ఞానేంద్రియముల ద్వారా తెలియగలిగేటువంటి ప్రపంచం. తర్వాత పుట్టుట, పెరుగుట, పరిణామము చెందుట, క్షీణించుట, 6, 5 చెప్పాం కదా. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5 చెప్పాం. 5 పంచేంద్రియములు. 6 గురించి చెప్పేటప్పుడు ఏదైతే 6 క్షీర్యమాణాత్, శరీరమును కూడా క్షీర్యమాణాత్ ఇది శరీరం అంటారు. ప్రపంచమంతా అంతే. ఏమిటంటే అస్థి జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే అని 6 చెప్పబడతాయి. అంటే ఏమిటంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 పదార్థ వికారాలు ఈ సంసార వృక్షమైనటువంటి ప్రపంచం యొక్క స్వభావం. తర్వాత 7 సప్త ఏమిటవి? సప్త ధాతువులు చెప్తారు కదా. రక్తము, రసము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మూలుగా, చర్మము, 7 ధాతువులు. దీని బెరడులాగా ఈ చెట్టుకి. తర్వాత 8 చెప్పాలి. పంచమహాభూతములు, బుద్ధి, మనో, అహంకారములు 8 కలిసి దీని కొమ్మలు. 9 చెప్పాలి. 9 ఏమిటి? దేహమునందున్నటువంటి 9 రంధ్రాలు ఉన్నాయి చూడండి, వీటినే 9 తొర్రలు అంటారు. తొర్రలు. తర్వాత 10 చెప్పాలి. 5 ప్రాణములు, 5 ఉపప్రాణములు. ఇవన్నీ కూడా ఈ 10 వాయువులే దీని ఆకులు, ఈ చెట్టు యొక్క ఆకులు. సరే, ఈ చెట్టు మీద ఇప్పుడు ఉన్నది 2 పక్షులండి, జీవుడు, ఈశ్వరుడు. జీవుడు, ఈశ్వరుడు. కానీ 2 కాదు, ఒకటే 2గా కనపడుతున్నాయి. కాబట్టి జీవుడే ఈశ్వరుడు అని తెలుసుకోవాలి. ఇలా దేవతలు ప్రార్థనలో చెప్పినటువంటి చక్కటి వివరణ. వివేకము, అవివేకము. వివేకమున్నవాడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు, అవివేకుడు తెలుసుకోడు. తర్వాత అవతార రహస్యమును చెప్తున్నారు. ప్రాణుల యొక్క రక్షణ కోసం, నీ యొక్క సృష్టిలో ధర్మాన్ని రక్షణ కోసం నువ్వు అనేక అవతారాలు తీసుకుంటావు. అవతారాలు తీసుకుని వచ్చి శిష్టులకు, సజ్జనులకు సుఖమును, దుష్టులకు అమంగళం, దుఃఖమును కలిగిస్తావు అని చెప్పి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పినట్లు. తర్వాత నిన్ను నమ్మినవాడు, భక్తి చేసేవాడు
భక్తి వలన నిన్ను తెలుసుకోవాలే కానీ ఆ భక్తి వలన జ్ఞానము పొంది నిన్ను తెలుసుకోవాలే కానీ ఇంద్రియ గోచములు అని చెప్పి మనస్సుతోటికి తెలుసుకునేటువంటి వస్తువు కాదు. ఇలా అనేక శ్లోకాలను వాళ్ళు తత్వమునంతా చెబుతూ ఆ భగవంతుడి యొక్క తత్వమును వర్ణిస్తూ ఎన్ని సాధనలు చేసినా కూడా మనుషుడు అహంకారము పెంచుకుంటాడే కానీ ఆ సాధనలన్నీ వీడిని ఒడ్డున చేర్చవు. ఓకే, అప్పుడు ఏం చేయాలి మరి? ఇతడు తన ఆత్మరూపముగా ఉన్నటువంటి శుద్ధ జ్ఞానము చేత హృదయంలో స్ఫురిస్తున్నటువంటి అహం అనేటువంటిది ఆత్మస్వరూపం. ఇది తెలుసుకోవాలంటే భక్తి మూలముగా మొదట ఆ భగవంతుడికి, పరమాత్మకి మనల్ని మనం సమర్పించుకోవాలి. సో భక్తి యొక్క సౌలభ్యం ఏమిటంటే ఇంద్రియములు మనస్సునకు గోచరము కానటువంటి ఆ పరమాత్మను ఒక రూపమును మొదట మనకు చూపించి చెప్పి భక్తిని కలిగించి మన మనసును ఆకర్షించి, అందుకే చెప్పాం 10వ స్కందం నిరుద్ధ స్కందమని. అప్పుడు భక్తి యొక్క సౌలభ్యం, భక్తి యొక్క ముఖ్యత్వం, భక్తి యొక్క ఫలం. భక్తి ఏమి చేస్తుంది? జ్ఞానమునకు మనకు ప్రకాశం కలిగిస్తుంది మనస్సులో, భక్తి అనేటువంటిది. ఇలా వాళ్ళు 16 శ్లోకాలు చెప్పి చివరి శ్లోకంలో ఏమంటున్నారంటే, ఓ దేవకి అమ్మ, నువ్వు భయపడకు, కంసుడు ఏమైనా చేస్తాడట్లా అని నీ గర్భంలో ఇప్పుడు ప్రకటనమయ్యేటువంటి ఈ శ్రీహరి సాక్షాత్తుగా ఆ భగవానుడే. కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు. నీ పుత్రుడు ఇప్పుడు పుట్టబోయేటువంటి ఈ భగవంతుడు అవతారం వలన లోకములో యాదవులు అందరికీ కూడా క్షేమం కలుగుతుంది, రక్షిస్తాడు అని చెప్పి ఆ దేవతలందరూ చక్కగా ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అథ తృతీయోధ్యాయః, ఇప్పుడు భగవంతుడు ఆవిర్భవించాలి. బ్రహ్మదేవుడు అధిష్టానముగా ఉన్నటువంటి రోహిణి నక్షత్రము వర్ష ఋతువునందు ఈరోజు, నిన్ననేగా కృష్ణ జయంతి జరిపాం. ఇప్పుడు ఆ కృష్ణుడిని మనం స్వాగతం చెప్పాలి. ఎలా? ఇంకా ఆవిర్భవించలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆవిర్భవించబోతున్నాడు. అధిష్టానము ఉన్నటువంటి ఆ నక్షత్రం నందుకు భగవంతుడు ప్రకటనము కాబోతున్నాడు. దిక్కులన్నీ ప్రసన్నముగా ఉన్నాయిట. చక్కటి మలయమారుత గంధములాగా పుష్పములన్నీ వికసించున్నాయి. చల్లటి గాలి వీస్తున్నది. అర్ధరాత్రి సమయమైనది. నదులన్నీ కూడా చక్కగా నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి. అన్ని చోట్ల ఋషులకు, మహాత్ములందరికీ హృదయంలో ఆనందము ప్రకటనమవుతున్నది. అలాగే పశువులన్నీ కూడా ఎక్కువ పాలునిస్తున్నాయిట. దుష్టుల మనస్సులో భయం ఏర్పడుతున్నది, కలవరం. స్వర్గలోకమునందు కూడా మరలా దుందువులు, మేళతాళములు, వాద్యములన్నీ వినిపిస్తున్నప్పుడు, కిన్నరులు, గంధర్వులు వీళ్ళందరూ గానం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఈ రాత్రి సమయములో అర్ధరాత్రి 12 గంటలకు సకల ప్రాణుల హృదయంలో గుహలో ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీహరి దేవతా స్వరూపిణిగా ఉన్నటువంటి ఈ దేవకి యందు ఇప్పుడు ప్రకటనం అయినాడు. పూర్ణ రూపముతో జన్మించాడు. కృష్ణావతారమునకు అందుకనే పూర్ణావతారం అంటారు. కృష్ణుడు ఉన్నప్పుడే వ్యాసుడు కూడా ఉన్నాడు. వ్యాసుడికి అంశావతారం అంటాం. కళావతారము లేక అంశావతారం, జ్ఞాన కళావతారము. భగవంతుడు ఆవిర్భవించాడు. ఎలా? తమద్భుతం బాలకమంబుజేక్షణం, తమద్భుతం బాలకం, అద్భుతమైన ఒక పిల్లవాడు. బాలకం, అద్భుతం అంటే ఎందుకు? అద్భుతం అంటే వండర్, ఆశ్చర్యం. ఎందుకంటే మరొకటి ఆశ్చర్యమైన వస్తువు ఈ లోకంలో ఏమి లేదు కాబట్టి. ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. ఒక మహాత్మా చెప్పాడు, రామతీర్థ అనే మహాత్మని అడిగితే,
యువర్ గాడ్ ఈజ్ ద మిస్టర్ ఆర్ మిస్ అంటే ఆయన సమాధానం నో, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎదర్ మిస్టర్ ఆర్ మిస్సెస్, హీఈస్ ఎ మిస్టరీ. కాబట్టే ఆ మిస్టరీ అద్భుతం తమద్భుతం, ఆ అద్భుతమైనటువంటి. అందుకనే ఆయన కథ, హీజ్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ. హిస్టరీ అంటే వేరేదేదో చదివి బుర్రని చెడగొట్టుకుండేది, అది హిస్టరీ కాదు. హిజ్ స్టోరీ, భగవంతుడి యొక్క కథే హిస్టరీ. తమద్భుతం బాలకం, బాలన్ బాలక అని చెప్తే చాలు, కానీ బాలకం, కం బ్రహ్మ, ఖం ఆకాశం లాంటి సర్వవ్యాపకుడుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మమే బాలకుడుగా, బాలకుడే బ్రహ్మమే బాలకుడు. బాలకం అంబుజేక్షణం, తామర పువ్వు యొక్క రెక్కలు లాంటి పెద్ద పెద్ద విశాలమైనటువంటి కళ్ళున్నటువంటి, ఇది అందమును చెప్పేటువంటిది. దీనికి ఇంకొక లోతైన అర్థం ఏమిటంటే, ఆ తామర పువ్వు కానీ తామర యొక్క ఆకులు కానీ అది నివసిస్తున్నటువంటి పుట్టినటువంటి ఆ నీళ్లల్లో ఒక్క నీటి బొట్టు కూడా దీనికి అంటుకోదండి. తామర ఆకు మీద నీటి బొట్టులాగా అంటాము కదా, తామర ఆకే కాదు తామర పువ్వుకి అంటుకోదు. కాబట్టి అంటే ఏంటి, సంసారంలో ఉంటూ కూడా ఇప్పుడు కృష్ణుడు అవతారం ఎత్తి వచ్చిన తర్వాత చూడండి ఎన్నెన్ని చేయబోతున్నాడు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ఆపదలు వస్తాయి. అన్నిటినీ చిరునవ్వుతోటే దేనికి అంటుకోకుండా తాను జీవించి చూపించబోతున్నాడు. దానికి ముందే ఇక్కడ అంబుజేక్షణం, తామర పువ్వు యొక్క రెక్కల లాంటి కళ్ళు, విశాలమైన నేత్రములు ఉన్నటువంటి వాడు. చతుర్భుజం శంఖగదార్యుధాయుధం, 4 చేతులతోటిట. ఇలా చిన్న బాలకుడైనటువంటి విష్ణువుని ఫోటో ఎక్కడ మనం చూడట్లేదు, కానీ ఇక్కడ భాగవతంలో చెప్పినదే అక్కడ 4 చేతులతోటి చిన్న విష్ణువు. చిన్న విష్ణువు ఎట్లా ఉంటాడు బాలకుడుగా, శిశువు అని చెప్పలేదు, కొంచెం ఇంత సైజుకున్నాడు బాలకుడు. చతుర్భుజం, 4 భుజములతోటి. ఈ చతుర్భుజం అంటే ఏమిటి, 4 చేతులలో 4 ఉన్నాయి. శంఖ గద, శంఖ చక్ర గద పద్మములు ఉన్నాయి ఈ ఆయుధములతో. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాడంటే, పాపం దేవకి అమ్మకి షాపుకు వెళ్ళి నాకు టాయ్స్ అన్నీ తీసుకురావటం కష్టం కదా, పాపం అమ్మ కష్టపడకూడదు అని చెప్పి తానే వచ్చేటప్పుడు ఇదేంటి చేతిలో ఆడుకోవటానికి అవన్నీ కూడా తెచ్చుకున్నాడట భగవంతుడు అని చెప్తారు వ్యాఖ్యాతలు. చతుర్భుజం, ఇంకోటి ఏంటంటే చతుర్భుక్. చతుర్భుక్ అంటే ఏంటి, ఆత్మరూపముగా హృదయంలో ఉండి అంతరాత్మగా అంతఃకరణమును మింగేసేవాడు. 4 చతుర్, మనో బుద్ధి చిత్త అహంకారములు. ఆత్మని గురించి చింతన చేసేటప్పుడు ఈ చింతిస్తున్న మనస్సే ఆత్మలో లయించిపోతుంది. ఇక్కడ మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవేమి ఉండవు. సో అలా 4టిని మింగేసేటువంటి వాడు కాబట్టి చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం. శ్రీవత్సం అనేటువంటి ఆ మత్స ఆయన యొక్క కుడి హృదయస్థానంలో ఉన్నటువంటి అదేమిటంటే, అది యోగపరముగా రహస్యమైనటువంటి స్థానముట. ఎప్పుడైతే ప్రళయం సమయంలో అంత భగవంతుడి లోపలికి వెళ్ళిందన్నప్పుడు ఆ శ్రీవత్స అనేటువంటి స్థలములోట అంత అట్లా మింగేసి లోపలికి తీసేసుకుంటుందిట. మొత్తం దాంట్లో లయించిపోయి అక్కడ బీజ అవస్థలో ఉంటుందిట, అన్మానిఫెస్ట్గా. శ్రీవత్సలక్ష్మం, సహజముగా లక్ష్మి యొక్క స్థానము హృదయములు అని చెప్తాను. లక్ష్మి అంటే ఏంటి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం, శక్తి, వీర్యం అన్నీ, అవన్నీ లక్ష్మి. అన్నిటినీ, ఈ ప్రపంచం మొత్తం లక్ష్మీనే.
పంచభూతాలు లక్ష్మీనే. కాబట్టి లక్ష్మి అంటే ఏదో అక్కడ ఒక శరీరంతో ఒక స్త్రీ కూర్చొని ఉంటుందని అనుకోకండి. భగవంతుడి మాయాశక్తియే భగవంతుడి యొక్క భార్య, భగవంతుడి యొక్క శక్తియే భగవంతుడి యొక్క పత్ని. కాబట్టి ఆ లక్ష్మి సర్వ ఐశ్వర్యమును చూపించేది. కాబట్టి శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం, మెడలో ఉన్నటువంటి చక్కటి మణి శోభిస్తున్నటువంటి కౌస్తుభమణి. ఇది ఏమిటంటే యాక్చువల్లీ ఈ కౌస్తుభమణి కూడా వేదం యొక్క శంఖమని చెప్తారు. చేతిలో ఉన్నటువంటి 4 గురించి చెప్పలేదు. ఇంకొకటి ఈ శంఖం అనేటువంటి శబ్ద బ్రహ్మ వేదస్వరూపం, చక్రం అనేటువంటిది కాలస్వరూపం, గద అనేటువంటిది కర్మ. ఇది ఒక రకమైనటువంటి వివరణ. అనేక మంది మహాత్ములు వేరే వేరే వ్యాఖ్యానముల్లో వేరే వేరుగా చెప్పినాను. గద కర్మ, పద్మం వచ్చి స్వభావం. కాబట్టి ఇలా శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం ఎల్లో, ద షైనింగ్ గోల్డెన్, అటువంటి పీతాంబరధారియ పచ్చటి బంగారం రంగులో మెరిసిపోయేటువంటి సాంద్రపయోధ సౌభగం, మేఘములాంటి మేఘశ్యాముడు, అటువంటి ఒక వర్ణముతో ఉన్నటువంటి శరీరముతో పుట్టినటువంటి. ఆ తర్వాత శ్లోకంలో కూడా అనేక ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆభరణాలు, రత్న వైఢూర్యములు అన్నీ కూడా, మకర కుండలములు, ఇలా దేదీప్యమానముగా అక్కడ భగవంతుడు యొక్క అవతారం ఆవిర్భవించాడు. శ్రీకృష్ణుడి యొక్క జన్మ, ఇంకా నామకరణం అవన్నీ తర్వాత. అటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడిని మనందరము స్వాగతం చెప్పి పిలవాలి కదా. మరి స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ. గోపీకానాం కుచద్వంద
वक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमालविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण स्वागतं कृष्ण स्वागतं कृष्ण स्वागतं कृष्ण कृष्णचंद्र भगवान की जय। భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క అవతారం నమ హృదయంలో అవతరించాలి. భగవంతుడికి అనేక రకములైనటువంటి పలహారములు నైవేద్యములు పెట్టి ఆయనని పూజించి ఆరాధించటం ఇవన్నీ మంచివి చేయటం. కానీ నిజమైనటువంటి సేవ కైంకర్యం ఏమిటి? ఏది చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు, మెచ్చుకుంటాడు, ఆనందపడతాడు అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు కృష్ణ దేని వలన ఆకర్షించబడతాడు? కృష్ణ అంటేనే కర్షణాతిథి కృష్ణ, ఆకర్షించబడేవాడు. ఆయన మన మనస్సును ఆకర్షించాలి అంటే, మన మనస్సు ఆయన వైపు వెళ్ళాలి అంటే ఆయన చెప్పిన మాటలు వినాలి. ఆయన చెప్పిన భగవద్గీత, ఉద్ధవగీత అవి వింటే ఆయనకి చాలా సంతోషం. ఎందుకంటే ఆత్మకు మైసూరుపాకులు, బూందీలు, చక్రాలు ఇవి ఇష్టమా? అది నోటికి నాలుకకి ఇష్టం. కానీ ఆత్మకేమిష్టం? ఆత్మస్థుతి ఇష్టం, ఆత్మ ధ్యానం ఇష్టం, ఆత్మ కీర్తనం ఇష్టం. ఆ ఆత్మ ఎవరు? కృష్ణుడు. కృష్ణుడంటే బయట ఇక్కడ రూపంలో కనిపించేటువంటి సగుణ సాకారమూర్తి మాత్రమే కాదు, సచ్చిదానంద రూపుడు, అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు అని గ్రహించి ఆ కృష్ణుడే సర్వత్ర వ్యాపించున్నాడనే భావంతో ఈరోజు మనం ఆ కృష్ణుడిని అలాగే మనస్సులో పెట్టుకొని ధ్యానిస్తూ, చింతిస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ ఆయన యొక్క మాటలను, ఉపదేశమును వింటూ మన జీవితాన్ని ఆనందముగా గడుపుకుంటాము. రాబోయే సత్సంగాలలో ఇంకా ఆ కృష్ణుడి యొక్క కథను వింటూనే ఉందాం, ఆనందిస్తూనే ఉందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.